యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. చాలు. దొంగతనమును, రెండోది హత్య చేయుటకు వస్తాడట. ఇక జాగ్రత్తగా విందాం, చాలా ప్రేయర్ఫుల్గా ఈ రెవల్యూషన్ని మీరు రిసీవ్ చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దొంగతనం చేయటానికి, హత్య చేయటానికి వస్తాడట. ఈ దొంగ ఎవరు చెప్పండి? నోర్లు తెరిచి, భయం అవుతున్నదా? ఎవడు ఈ దొంగ? గట్టిగా చెప్పాలి. సాతాను. ఈ దొంగ పని ఏంటిదంటే మన దగ్గరికి వచ్చి ఏం చేయాలా? దొంగతనం చేయాలా. ఈరోజు నువ్వు అప్పులలో ఉన్నావంటే నీ డబ్బును ఎవరు దొంగతనం చేసినాడు? ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. గట్టిగా చెప్పాలా. నీ కుటుంబంలో అసమాధానం ఉన్నదంటే నీ కుటుంబంలో ఉన్న సమాధానాన్ని ఎవరు దొంగిలించినాడు? ఈ రోజు దాకా నీకు ఉద్యోగం లేదంటే నీ ఉద్యోగాన్ని ఎవరు దొంగిలించినాడు? ఈ రోజు దాకా నీ వ్యాపారంలో నష్టపోతున్నావంటే నీ వ్యాపారాన్ని నష్టపరిచింది ఎవరు? ఈ రోజు దాకా నువ్వు అనారోగ్యంతో ఉన్నావంటే నీ ఆరోగ్యాన్ని దొంగిలించింది ఎవరు? గట్టిగా చెప్పాలా. హల్లెలూయా. దొంగనట దొంగతనము చేయటానికి, హత్య చేయటానికి వస్తాడట. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దొంగ ఎవరిని చూసి భయపడాలి అంటే ఎదిరించే వారిని చూస్తేనే వాడు భయపడతాడు. గట్టిగా చెప్పట్లు కొట్టండి. అందరూ క్రైస్తవులను చూస్తే వాడు భయపడాడు. హల్లెలూయా. క్రిస్టియన్ సీనియారిటీ కలిగిన క్రైస్తవులను చూస్తే వాడు దొంగ భయపడడు. ఎవరిని సాధారణంగా ఈ లోకంలో ఉన్న దొంగలు ఎవరిని చూస్తే భయపడతారు? పోలీసుని చూడగానే భయపడతారు. హల్లెలూయా. ఒక సాధారణమైన వ్యక్తి వస్తున్నాడే అనుకోండి, ఒకవేళ దొంగతనం చేసుకొని బ్యాగ్ పట్టుకొని పోతున్నాడు దొంగ. ఒక సాధారణమైన వ్యక్తి వస్తూ ఉంటే చూస్తాడు, కానీ ఆ బ్యాగ్ పట్టుకొని ఆ వ్యక్తి ముందటి నుంచే వెళ్ళిపోతాడు. కానీ ఒక వ్యక్తి పోలీస్ డ్రెస్ వేసుకొని వస్తూ ఉంటే ఆ పోలీస్ వ్యక్తి పలకరించకపోయినా ఈ దొంగ ఏమవుతుంటాడు? వణుకుతా ఉంటాడు. హల్లెలూయా. ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తి దొంగ వెళ్తా ఉంటే సివిల్ డ్రెస్లో ఒకవేళ వెళ్ళినాడు అనుకోండి, సివిల్ డ్రెస్లో ఉన్న పోలీస్ వ్యక్తిని చూసి దొంగ భయపడతాడా? చెప్పండి, భయపడడా. కానీ అదే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తి ఆ కాకి డ్రెస్ వేసుకొని వెళ్ళగానే దొంగ భయపడటం స్టార్ట్ చేసేస్తాడు. అధికారం అంతా ఆ మనిషిలో లేదు, కానీ అధికారం అంతా ఎక్కడున్నది చెప్పాలా? డ్రెస్లో ఉన్నది. హల్లెలూయా. అయితే మనము సాధారణమైన వారమే, కానీ మనం ఈరోజు ఏం చేయబోతున్నామంటే ఆ మహిమ కలిగిన అభిషేకంతో నిండిన ఆ కోట్ని మనం ధరించుకోబోతున్నాం. చప్పట్లు కొట్టండి. ఈ రాత్రి మీరు నమ్మండి, మనము సాధారణమైన వారమే, కానీ దేవుడిచ్చే కోట్ని మనం ధరించుకోబోతున్నాం. చప్పట్లు కొట్టండి. ఈ లోక సంబంధమైన వ్యక్తి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తిని చూస్తే ఎట్లా భయపడతాడో, ఈ యొక్క సాతాను అనే దొంగ మనలో ఉన్న అభిషేకాన్ని చూసి వాడు భయపడాలంతే. ఈ రాత్రి నమ్మండి ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దాకా నువ్వు అప్పులలో కూరుకుపోయి ఉన్నావా? నీ డబ్బు అంతా కూడా వాడు దోచుకున్నాడు. ఒకవేళ 5 సంవత్సరాల నుంచి నువ్వు వడ్డీలు కట్టుకుంటూ అప్పుల పాలైనావా? 5 సంవత్సరాల నుంచి నీ డబ్బు అంతా దోచుకున్నది ఎవరంటే సాతానుగాడు. 5 సంవత్సరాల నుంచి నీ కుటుంబంలో సమాధానం లేదా? నీ సమాధానాన్ని దొంగిలించింది ఎవరంటే ఆ దొంగ ఎవడు? వాడు. గట్టిగా చెప్పండి. ఈ రోజు దాకా అనేక ట్రయల్స్కి వెళ్తున్నావు, అనేక ఇంటర్వ్యూస్కి వెళ్తున్నావు, ఇంకా నీకు ఉద్యోగం రావటం లేదు అంటే నీ ఉద్యోగాన్ని దొంగలించింది ఎవరు? ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. చెప్పాలా? హల్లెలూయా. ఒకవేళ ప్రమోషన్ గురించి ఎవరైనా ప్రయత్నిస్తూ ఉంటే నీ ప్రమోషన్ని
ఆపింది ఎవరంటే వాడే దొంగ. ఎవడో? గట్టిగా చప్పట్లు కొట్టండి. ఒకవేళ గర్భఫలం లేకుండా, పిల్లలు లేకుండా ఒకవేళ నువ్వు ఇక్కడికి వచ్చినావంటే నీ పిల్లలని దొంగిలించేది ఎవరంటే వాడే దొంగ. ఎవడాడు? హల్లెలూయా, హల్లెలూయా. నేను నమ్ముతున్నాను ఈరోజు ఆ దొంగ దొరకబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఈరోజు ఆ దొంగ దొరకబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు నమ్మండి నమ్మకపోండి, ఈ మెసేజ్ నేను రిసీవ్ చేసుకుంటున్నాను. లైవ్లో 24 అవర్స్లో మిరకల్ దేవుడు చేయబోతున్నాడనే ప్రాఫెసీ వచ్చింది కదా. ఈరోజు మీ కుటుంబంలో ఈ దొంగ దొరికినాడంటే 24 గంటలలో ఆ ప్రవచనం నెరవేరుతుంది. చప్పట్లు కొట్టండి. ఎంతమందికి ఆ దొంగను పట్టుకోవాలని ఉన్నది? నేను నమ్ముతున్నాను ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు వాడు దొరకబోతున్నాడు. హల్లెలూయా. అందుకనే సింహములను, త్రాసుపాములను, కొదమ సింహములను, భుజంగములను అనగదొక్కే అధికారాన్ని దేవుడు మనకు అనుగ్రహించినాడు. దైవ సేవకురాలు 1993లో గవర్నమెంట్ జాబ్ గురించి ప్రయత్నించినప్పుడు మమ్మీకి, దైవ సేవకురాలకి 3 గవర్నమెంట్ జాబ్స్ వచ్చినాయి ఒకటేసారి. 3 గవర్నమెంట్ జాబ్స్ వచ్చినాయి. ఒకటేమో భద్రాచలం అశ్వాపురం దగ్గర హెవీ వాటర్ ప్లాంట్లో ఒక మంచి ఉద్యోగం దొరికింది. ఒకటేమో ఎక్కడ నిమ్స్ హాస్పిటల్లో వచ్చింది. ఒకటి రైల్వేస్లో వచ్చింది. ఒక్క అటెంప్ట్లో ఒక్క దెబ్బకు 3 పిట్టలు పడ్డాయి. అప్పుడు మాకు అర్థం కావట్లే, ఏ ఉద్యోగంలో జాయిన్ కావాలో అర్థం కావట్లే. చాలా మందికి ఏమో ఒక్క ఉద్యోగం దొరకటమే కష్టం. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నది, త్వరగా చెప్తున్నారు అంతా. అని ఒకటేసారి 3 ఉద్యోగాలు దొరికినాయి. ఏం చేయాలో అర్థం కావట్లే. హల్లెలూయా, హల్లెలూయా. అయితే చివరికి యేసయ్య అన్నాడు, రైల్వేస్లో జాబ్లో జాయిన్ అయిపో అన్నాడు. రైల్ నిలయంకి వెళ్ళినాం. రైల్ నిలయంకి వెళ్ళి ఇంటర్వ్యూలో అటెండ్ అవుతున్నది దైవ సేవకురాలు. అప్పుడు ఆ క్లర్క్ ఏమన్నదంటే, అమ్మా ప్రస్తుతానికి ఇక్కడ ఎక్కడ పోస్టింగ్స్ లేవమ్మా, ఈ రైల్వే జాబ్ దేవుడు ఇస్తున్నాడు అనగానే ఆ అశ్వాపురం వదిలిపెట్టుకున్నాం, నిమ్స్ వదిలిపెట్టుకున్నాం, ఆ కాల్ లెటర్ పక్కకు పెట్టేసినాం. ఈ రైల్వే జాబ్ దేవుడు ఇస్తున్నాడు అనేసి వెళ్ళగానే ఆ క్లర్క్ ఏమన్నదంటే, అమ్మా ఇక్కడ ప్రస్తుతానికి దగ్గర పరిసర ప్రాంతాలలో ఒక్క జాబ్ కూడా లేదు, ఒక్క పోస్టింగ్ కూడా లేదు. బెల్గాం, హుబ్లీ, పర్లీ, గుంతకల్, ఎక్కడెక్కడెక్కడెక్కడనో పేర్లు చెప్తా ఉన్నది. అప్పుడు ఏడుపు వచ్చేసింది మాకు. యేసయ్యా నీవు రైల్వేస్కి రమ్మన్నావు, మేము వచ్చినాం. ఇక్కడ చూస్తేనేమో దగ్గర పోస్టింగ్స్ లేవు. నువ్వు ఇస్తున్నావని నిమ్స్ వదిలిపెట్టుకున్నాం, అది వదిలిపెట్టుకున్నాం. ఇదేంటిది ప్రభు అని ఇక వెళ్ళక క్యాన్సిల్ చేసేసుకొని ఆ రైల్ నిలయం 4th ఫ్లోర్ నుంచి, సారీ మేడం, వీఆర్ వెరీ సారీ, మాకొద్దు, మేము ఉద్యోగాన్ని క్యాన్సిల్ చేసుకుంటున్నామని ఏడ్చుకుంటూ మెట్లు దిగి గ్రౌండ్ ఫ్లోర్కి వచ్చినాం. అప్పుడు ఆ క్లర్క్ పరిగెత్తుకుంటూ వచ్చింది. హల్లెలూయా. పరిగెత్తుకుంటూ వచ్చి, చిన్న వయసు అప్పుడు మమ్మీది, ఎంత జస్ట్ మ్యాటర్ ఆఫ్ 23 years 24 years అప్పుడు మమ్మీకి. అమ్మా ఒకటే ఒక దగ్గర పోస్టింగ్ ఉన్నది, అక్కడికి మీరు వెళ్తారో వెళ్ళరో డౌట్ వస్తున్నది అన్నది. ఆ పోస్టింగ్ ఏంటిదంటే అది పనిష్మెంట్ ప్లేస్, అక్కడ నక్సలైట్స్ ఎక్కువగా స్థావరాలు ఉండే ప్లేస్, మీరు అక్కడికి వెళ్తారో లేదో డౌట్ వస్తున్నది అనేసి అన్నది. ఏం ప్లేస్ అమ్మా అంటే బెల్లంపల్లి అన్నది. గట్టిగా జవాళ్ళు కట్టండి, గట్టిగా. అసలు ఎంత మంచి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దొంగ ఏం చేసినాడంటే ఆ 2 ఉద్యోగాలు దొంగలించటం కాక ఈ రైల్వే ఉద్యోగాన్ని కూడా దొంగలించాలనుకున్నాడు. కానీ దేవుడు ఆ దొంగని పట్టుకొని ఆ ఉద్యోగాన్ని మాకు ఇచ్చినాడు.
అప్పుడు నేను అన్నా, ప్రభు నేను వ్యక్తిగతంగా బెల్లంపల్లి పట్టణాన్ని విడిచిపెట్టి పారిపోయి వచ్చిన వ్యక్తిని. ఐ డోంట్ వాంట్ టు గో టు బెల్లంపల్లి లార్డ్ అంటే, నా యేసయ్య ఏమన్నాడంటే, నువ్వు ఎక్కడి నుంచి తృణీకరింపబడ్డావో, ఎక్కడ వెలివేయబడ్డావో, ఎక్కడ అపహసించబడ్డావో అదే పట్టణంలో నేను ఎవరినో లోకానికి నేను చూపించబోతున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టాను. దాని తర్వాత మ్యారేజ్ జరిగిపోయింది. క్రమక్రమంగా దేవుడి సేవకై పిలుచుకొని అదే బెల్లంపల్లి పట్టణంలో దేవుడు తన రాజ్యాన్ని కడుతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. నేను నమ్ముతున్నాను, 5 సంవత్సరాల నుంచి ఉద్యోగం ట్రయల్స్లో ఉన్నావు, నీకు ఇంకా ఉద్యోగం రాలే, కానీ ఆ ఉద్యోగం దొంగిలించిన ఆ దొంగ ఈరోజు దొరకబోతున్నాడు. 10 సంవత్సరాల నుంచి నీ గర్భఫలము దొంగిలించిన ఆ దొంగ ఈరోజు దొరకబోతున్నాడు. శాతబడి శక్తులతో, చీకటి శక్తులతో, బాణామతి శక్తులతో నిన్ను నీ కుటుంబాన్ని అంధకారములోకి సంవత్సరాల నుంచి తీసుకొని వెళ్తున్న ఆ దొంగ ఈరోజు దొరకబోతున్నాడు. చప్పట్లు కొట్టండి. అయితే ఆ దొంగ దొరికితే ఎంత బెనిఫిట్సో తెలుసా? ఎంతమందికి తెలుసుకోవాలని చేపైకి. దొంగ దొరుకుడు కాదు, ఆ దొంగ గాని దొరికితే ఎన్ని బెనిఫిట్స్ ఉంటాయో సామెతల గ్రంథం 6వ అధ్యాయం 30వ వచనం చదవండి. 6వ అధ్యాయం 30-31 చదవాలా? దొంగ ఆకలిగొని ప్రాణరక్షణ కొరకు దొంగిలిన ఎడల ఎవరునో వాని తిరస్కరింపరు కదా, వాడు దొరికిన ఎడల 7 చెల్లింపవలెను. ఆమేన్. వాడు దొంగ దొరికితేనట వాడెంత చెల్లించాలా? గట్టిగా చెప్పాలా? 7 చెల్లించాలి. హల్లెలూయా. 3 సంవత్సరాల నుంచి 1,00,000 రూపాయలు దొంగిలిస్తే వాడు ఎంత చెల్లించాలి? ఇప్పుడు నీకు 7 లక్షలు ఇవ్వాలాడు. ఎంతమంది నమ్ముతున్నారు? 3 సంవత్సరాల నుంచి వాడు నీ ఒక్క ఉద్యోగాన్ని దొంగిలిస్తే వాడు ఎన్ని ఉద్యోగాలు ఇవ్వాలి నీకు? నీ గుమ్మం దగ్గరికి ఎన్ని కాల్ లెటర్స్ రాబోతున్నాయి? 7 కాల్ లెటర్స్ వస్తాయి. చప్పట్లు కొట్టండి. విప్రో కంపెనీలో నీకు ఉద్యోగం దొరకకపోతే సాతాను విప్రో కంపెనీ ఓనర్కి ఫోన్ చేయబోతున్నాడు ఈరోజు. గట్టిగా చప్పట్లు కొట్టండి. గూగుల్లో, IBMలో నీకు జాబ్ దొరకకపోతే ఈరోజు ఈ దొంగ IBM మేనేజర్కి, గూగుల్ మేనేజర్కి వాడు రాత్రి ఫోన్ చేయబోతున్నాడు. ఏమని ఫోన్ చేయబోతున్నాడంటే, ఇదిగో మా వాడు వస్తున్నాడు ఒకడు, యేసయ్య బిడ్డ, వానికి నువ్వు ఉద్యోగం ఇవ్వాలా. గట్టిగా చప్పట్లు కొట్టండి. నువ్వు ఎంత డబ్బు వాడు దొంగలించినాడో వాడు 7 ఈరోజు నీకు తెచ్చి ఇవ్వబోతున్నాడు. హోలా శాందరలరా. గట్టిగా చప్పట్లు కొడదాం. నీ దగ్గర దొంగిలించిన డబ్బు కావచ్చు, నీ కుటుంబంలో దొంగిలించిన సమాధానం కావచ్చు, నీ కుటుంబంలో దొంగిలించిన ఉద్యోగం కావచ్చు, నీ వ్యాపారం కావచ్చు, నీ గర్భఫలం కావచ్చు, నీ యొక్క ఆరోగ్యం కావచ్చు. ఎంత ఆరోగ్యాన్ని దొంగిలించినాడో వాడు 7 తీసుకొని రాబోతున్నాడు. ఈరోజు నువ్వు టీబీ పేషెంట్ లాగా 35 కిలోల బరువుతో స్టేజ్ మీదకి వచ్చినావు. ఆ దొంగ దొరకగానే నీ వెయిట్ ఎంత కాబోతున్నది అంటే 80 కిలోలు కాబోతుంది. నీలో నుంచి దొంగలించిన ఆ ఆరోగ్యమునంతా వాడు ఎంత ఇవ్వబోతున్నాడు? ఎంతమంది నమ్ముతున్నారు ఈరోజు? హల్లెలూయా, హల్లెలూయా. త్రాగుడికి బానిస అయిపోయిన వారు త్వరగా లేచి నిలబడాలా? త్రాగుడికి, ఆల్కహాల్కి అడిక్ట్ అయిపోయిన వారు త్వరగా లేచి నిలబడాలా? ఈరోజు త్రాగుడికి బానిస అయిపోయిన వారందరూ మారిపోబోతున్నారు. సిగ్గుపడకుండా నిలబడండి. సిగ్గుపడకుండా. ఎవరో ఏమైనా అనుకుంటారని సిగ్గుపడద్దు నాన్న మీరు, ప్లీజ్. ఒకవేళ త్రాగుడికి బానిస అయిపోయిన భర్తలు రాకపోతే అట్టి భార్యలోనా నిలబడండి. నిలబడండి త్వరగా. ఈరోజు ఎంతమంది నిలబడ్డారో
మీరు కానీ ఈరోజు నమ్మితే వా దేవుడా, మీ దుఃఖ దినములు ఈరోజు సమాప్తం కాబోతున్నాయి. రోజు 12 గంటలకి బాటిల్ పట్టుకొని ఇంట్లో అడుగు పెట్టిన నీ భర్త, ఏమండి ఎక్కడి నుంచి వస్తున్నారంటే, నేను బార్ అండ్ రెస్టారెంట్ నుంచి వచ్చినానని బాటిల్ చూపెట్టిన నీ భర్త రేపటి నుంచి మరలా 12 గంటలకి అడుగు పెట్టబోతున్నాడు. చప్పట్లు కొట్టండి. చేతిలో ఏముండబోతున్నదంటే, చప్పట్లు కొట్టండి. ఎక్కడి నుంచి వచ్చినావయ్యా 12 గంటలకంటే, సంపూర్ణ రాత్రి ప్రార్థన ముగించుకొని వస్తున్నాను అనబోతున్నాడు. చప్పట్లు కొట్టండి. ఇది 100% నేను బాండ్ పేపర్ మీద రాసిస్తా, ఇది జరగబోతున్నది. 24 hours తిరగక ముందే మీ భర్తలు మారబోతున్నారు. చేతులు పైకెత్తండి, అంతా నిలబడ్డ వారి చేతులు పైకెత్తండి. నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో త్రాగుడికి బానిస చేసిన ఆ దొంగ ఆ బిడ్డలను విడిచిపెట్టి వెళ్ళిపో. సాతానా ఖబర్దార్, ఆ బిడ్డలపై అధికారం లేదు నీకు. కమ్ ఆన్, కమ్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇప్పటిదాకా త్రాగుడిని చూసి ఎట్లా ఈ బిడ్డలు అనుభవించినారు, కానీ ఆ త్రాగుడిని చూడగానే విరక్తి కలుగును గాక, అసహ్యం పుట్టును గాక, చేదు కలుగును గాక. బాటిల్ని చూడగానే, ఆల్కహాల్ చూడగానే భయము కలవరము పుట్టును గాక. అట్టి అనాయింటింగ్ రిలీజ్ చేస్తున్నా, రిలీజ్ చేస్తున్నా, రిలీజ్ చేస్తున్నా. తీసుకోండి, తీసుకోండి. ఇన్ జీసస్ నేమ్, ఆమెన్, ఆమెన్, ఆమెన్. కూర్చోవాలి. ఉద్యోగాలు లేనివారు, ఆర్థిక సమస్యలతో అప్పులలో ఉన్నవారు త్వరగా నిలబడండి. నిలబట్టేవారు, ఉద్యోగాలు లేనివారు, అప్పుల సమస్యతోని వడ్డీలు కట్టుకుంటూ ఆర్థిక సమస్యలతో చేతులు పైకెత్తాడు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ యవ్వన బిడ్డలకంతా ఉద్యోగాలు వచ్చును గాక. ఉద్యోగాలను దొంగిలించిన దొంగ ఈరోజు నిన్ను బంధిస్తున్నాము యేసు నామములో. ఏ కంపెనీలోని ఫైల్ రిజెక్ట్ అయిందో అదే కంపెనీ నుంచి నీకు కాల్ లెటర్ రాబోతున్నది. గవర్నమెంట్ జాబ్స్ కి అప్లై చేస్తున్న వారికి దేవుడు మంచి గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వబోతున్నాడు. అప్పులలో కూరుకుపోయిన ప్రజలారా, దేవుడు సమృద్ధి అయిన ఆర్థిక దీవెనలు మీకు మీ కుటుంబాలకి అనుగ్రహించునుగాక. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. దయచేసి కూర్చున్నాం. కానీ ఈ రాత్రి మనం ప్రార్థన చేసుకుందాం. ఒకటే ప్రార్థన చేసుకోండి. మీ గుప్పిళ్ళని ఈ విధంగా పట్టుకొని, దొంగ నాకు ఈరోజు దొరికినాడు. వాని పీక ఎక్కడున్నది ఇప్పుడు? ఈ చేతిలో ఎవని మెడ ఉన్నది చెప్పాలా? ఆ మెడని పట్టుకొని వాడిని ఏమంటాడంటే, రే 7 అంతలు తీసుకొని రా అనండి. అనండి ఒకసారి. లేపండి, ఇట్లా లేపండి. నా ఉద్యోగాన్ని దొంగిలించినావు కదరా నువ్వు, చెప్పండి. నా డబ్బును దొంగిలించినావు కదరా నువ్వు, 7 అంతలు తే. హల్లెలూయా. నా కుటుంబంలో సమాధానాన్ని దొంగిలించినావు కదరా నువ్వు, నాకు నా భర్తకి, నాకు నా భార్యకి సమాధానం లేకుండా చేసినావు కదరా నువ్వు, 7 అంతలు ఈరోజు నువ్వు తీసుకొని రావాలి. హల్లెలూయా. నువ్వు తీసుకొని వచ్చేదాకా నిన్ను నేను వదిలిపెట్టా. గట్టిగానండి. నీవు మరలా నా కుటుంబంలో 7 అంతలు తీసుకొని వచ్చేదాకా
నిన్ను మాత్రము నేను వదిలిపెట్ట. హల్లెలూయా, హల్లెలూయా. నా వ్యాపారంలో అడుగడుగున 5 సంవత్సరాల నుంచి నువ్వు నష్టపరిచినావు. ఇదిగో నీ మెడ నా చేతిలో ఉన్నది. నన్ను వ్యాపారంలో ఎంత నష్టపరిచినావో 7 అంతల లాభం నువ్వే తీసుకొని రావాలా. గట్టిగా అనండి, నోర్లు తెరవండి. హల్లెలూయా. నా శరీరంలో బీపీ అని, షుగర్ అని, థైరాయిడ్ అని, ఆ రోగములని, ఈ రోగములని, నా శరీరంలో ఆరోగ్యాన్ని దొంగిలించిన దొంగ ఎంత దొంగిలించినావో 7 అంతలు తీసుకొని రావాలా. నీవు తెచ్చేదాకా నిన్ను వదిలిపెట్ట. హల్లెలూయా. ఆ మెడను పట్టుకొని అందరు లేచి నిలబడండి.